అందరికీ నమస్కారం. Today my topic is respiration. Firstly, my name is V. Jyoti, lecturer in zoology, Government Degree College for Women, Siddipet. Respiration is an essential physiological activity of all living organisms. It is defined as the gases exchange between the organisms and the environment. Respiration provides energy for the organisms through the oxygen of food. Hence, it can be described as the process of biological oxygen where O2 is utilized and CO2 is given out. ఇది మామూలుగా నేను నా యొక్క ప్రతి లెసన్ తెలుగులో ఇంగ్లీష్ రెండు చెప్తాను కాబట్టి క్షీరదాలు శ్వాసక్రియ అనేది చూసినట్టయితే మానవ శ్వాసక్రియ అనేటువంటిది మనం చదువుతున్నాం. బాహ్య పరిసరాల నుండి ఆక్సిజన్ గ్రహించి కణ స్థాయిలో ఆహార పదార్థాలు ఆక్సీకరణ చేసి శక్తి కార్బన్ డైఆక్సైడ్ నీరు విడుదలయ్యే ప్రక్రియను శ్వాసక్రియ అంటారు. అంటే శక్తి కార్బన్ డైఆక్సైడ్ నీరు విడుదలయ్యే ప్రక్రియను శ్వాసక్రియ అని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యమైనటువంటిది ఫస్ట్లీ లంగ్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. దాని యొక్క స్ట్రక్చర్ ట్రాకియా, లంగ్స్ షేప్ చూసినట్టు ట్రాకియా, ఇట్ ఎంటర్ టు straightly on pipe is there is trachea. Next C-shaped cartilages అంటే మృదులాస్థి కండరం అని చెప్పొచ్చు. సి ఆకార మృదులాస్థి కండరాలు ఉంటాయి. మరియు ఈ యొక్క వాయుకోశం అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ వి షేప్, దేర్ వాస్ వి షేప్డ్ there was V-shaped shape is there. This was bronchi. Bronchi are many branches like tree branches like this. Appearance is bronchiolus. అంటే శ్వాసనాళము అనేటువంటిది ద్వితీయ శ్వాసనాళాలుగా మారుతాయి అన్నమాట. ఈ ఒక కొమ్మల్లాగా ఉన్నటువంటి వృక్షాల కొమ్మల్లాగా ఉన్నటువంటిది బ్రాంకియోలస్ అనవచ్చు. అంటే ఒక ఏమంటారు శ్వాస నాళాలు అనేటువంటి ద్వితీయ శ్వాసనాళాలలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక వెనల్ రెస్పిరేటరీ బ్రాంకియల్స్. ఆల్వియోలై అనేటువంటి చిన్న అంటే జస్ట్ గ్రేప్స్ మాదిరి అంటే ద్రాక్ష గుత్తుల్లాగా ఉన్నటువంటిది కనిపిస్తుంది. ఇందులో ఆల్వియోలే అంటారు. దీని తెలుగులో వాయువు కోశం అని కూడా చెప్పవచ్చు. ఇందులో లోపల క్యాపిల్లరీ నెట్వర్క్ అంటే రక్తనాళాలు ఉండే అవకాశం ఉంటుంది. బ్లడ్ అంటే ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది డిఫ్యూజన్ మెథడ్లో ఏమవుతుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారే అవకాశం ఉంటుంది. అక్కడ ఆల్వియోలై మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పవచ్చు. మనము నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఎలా జరుగుతుంది మనలో కండరాలు చూసినట్టయితే. ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్ ఎయిర్ ఎంటరింగ్ లంగ్ అనొచ్చు. అంటే స్టార్టింగ్ ఎయిర్ ఎంటరింగ్ టు లంగ్. ఎయిర్ ఎంటరింగ్ లంగ్ లోపలికి రావాలంటే ఫస్ట్ డయాఫ్రమ్ అనేది కాంట్రాక్ట్ కావాలి. అంటే ఒక వ్యాకోచం అంటే సంకోచ వ్యాకోచం అంటాం కదా. అంటే మామూలుగా సంకోచం జరగాలంటే డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అండ్ మీన్స్ వ్యాకోచం అనేది జరగాలి అంటే క్రింది వైపు. అప్పుడు ఏమవుతుంటే వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ ఇంక్రీజింగ్ అని చెప్పొచ్చు. అంటే
ఈ యొక్క ఊర కుహర పరిమాణం అనేది పెరుగుతుంది డయాఫ్రమ్ షీట్ కిందికి రావడం వల్ల. రిబ్ గేజ్ కూడా వెడల్పుగా అయ్యే అవకాశం ఉంది. రిబ్స్ అండ్ స్టెర్నమ్ కూడా రైజ్ అవుతుంది, అంటే స్థానం పెరిగే విధంగా, అంటే పర్సుకలు ఉరోస్తి పైకి లేవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఇందులో ఉన్నటువంటి మామూలుగా ఎయిర్ యొక్క మామూలుగా బాహ్య పరిసరాలు ఉన్నటువంటి గాలి యొక్క పీడనంతో పోలిస్తే ఊపిరితిత్తులో ఉన్న పీడనం తక్కువ ఉండడం వల్ల డిఫ్యూజన్ మెథడ్లో లోపలికి వచ్చేస్తుందని చెప్పవచ్చు. డిఫ్యూజన్ అంటే ఎక్కువ గాఢత నుండి అంటే అల్ప గాఢత పోతుందని చెప్పవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ దీన్ని ఇన్స్పిరేషన్, దీన్ని నెక్స్ట్ వన్ చూస్తే ఎక్స్పిరేషన్. ఎక్స్పిరేషన్ చూస్తున్నట్టయితే దీన్ని నిశ్వాస అని కూడా చెప్పవచ్చు. దీనిలో డయాఫ్రమట్ షీట్ అనేటువంటి రిలాక్సింగ్ స్టేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. డయాఫ్రమాటిక్ షీట్ అనేటువంటి రిలాక్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ థొరాక్సిక్ ఈజ్ ఇంక్రీజ్ ఉంటే వాల్యూమ్ ఆఫ్ థొరాక్సిక్ డిక్రీజ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ రిబ్స్ అండ్ స్టెర్నమ్ ఈజ్ ఒరిజినల్ పొజిషన్ వల్ల యథాస్థానానికి ఉండడం వల్ల. నెక్స్ట్ ఇందులో చూసినట్టయితే ఎక్కువ గాఢత పెరుగుతుంది, అంటే ఎయిర్ యొక్క గాఢత ఎక్కువ పెరుగుతుంది, అంటే CO2 కాన్సన్ట్రేషన్ ఎక్కువై ఎయిర్ ఏమవుతుందంటే ఎక్స్పాండెడ్ ఫ్రమ్ లంగ్ టు అవుట్ సైడ్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే ఎయిర్ ఎంటరింగ్ టు లంగ్, ఇక్కడ ఎయిర్ అంటే మామూలుగా బయటికి పోవడం అనేది జరుగుతుంది, లోపల వచ్చేది దాన్ని ఏమనొచ్చు ఇన్స్పిరేషన్, బయటికి పోవడాన్ని ఎక్స్ప్రెషన్, అంటే మామూలుగా ఉచ్ఛ్వాస నిశ్వాస అని చెప్పవచ్చు. దీన్ని మంచిగా అర్థం కావడం కోసం ఇంకొక స్లైడ్, మనం బాటిల్ స్లైడ్ ఒకటి చూద్దాం. ఇది చాలా ఈజీగా అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ వచ్చినట్టయితే ఫస్ట్ ఇది చూద్దాం, ఎందుకంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ మీన్స్ ఉచ్ఛ్వాసము అంటుంటాం కదా, లోపలికి వెళ్ళడం అనమాట. అంటే ఇక్కడ డయాఫ్రమ్ షీట్ అని చెప్పి చూడండి, మనకు ఎగ్జాక్ట్గా పక్కటెముకలకు చూసినట్టే చెస్ట్ క్యావిటీ కింది వైపుగా ఉన్నటువంటి కింద ఒక డయాఫ్రమ్ షీట్ ఉంటుంది మన లంగ్స్కి. అది ఎగ్జాక్ట్గా వాల్యూమ్ ఇంక్రీజ్ ద ప్రెషర్ డిక్రీజ్ అని చెప్పచ్చు. వాల్యూమ్ ఎక్కువైతే ప్రెషర్ డిక్రీజ్ కావడం వల్ల అవుట్ సైడ్గా ఉన్నటువంటి ఎయిర్ అనేటువంటిది అంటే ట్రాకియా టు బ్రాంకీ నుంచి లంగ్స్లోకి ఎంట్రీ అవుతుంది. ఈ చిన్న బాటిల్ ప్రయోగం చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది అని చెప్పవచ్చు. ఇది ఉచ్ఛ్వాస. అంటే ఈ విధంగా డయాఫ్రమ్ షీట్ని క్రిందికి లావడం ద్వారా ఏమవుతుంది, గాలి ఊపిరితిత్తుల పీడనం తక్కువ కావడం వల్ల బయట ఉన్నటువంటి గాలి పీడనం ఎక్కువయ్యి ఈ యొక్క వాయునాళ శ్వాసనాళ నుండి ఊపిరితిత్తుల్లోకి పోయి గాలి అనేటువంటిది నిండిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే డయాఫ్రమ్ షీట్ని ఏమవుతుందంటే వాల్యూమ్ మళ్ళీ యథాస్థానానికి వచ్చినప్పుడు వాల్యూమ్ డిక్రీజ్డ్ ప్రెషర్ ఇంక్రీజ్ అని చెప్పి, అంటే దగ్గర కావడం వల్ల ప్రెషర్ అనేటువంటి లంగ్స్లో ఎక్కువ ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది మళ్ళీ బ్రాంకీ నుండి ట్రాకియా నుంచి అవుట్ సైడ్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎక్స్పిరేషన్ ఇది చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ ఇది చూడండి. ఇప్పుడు ఏమన్నట్టు ఇన్స్పిరేషన్ ఎయిర్ అనొచ్చు, అంటే మామూలుగా బయట అని చెప్పిన ఎయిర్ అనేటువంటిది ఎక్కువ కాన్సన్ట్రేషన్గా ఉండొచ్చు. ఇక్కడ ఆల్వియోలార్ ఎయిర్ అంటే వాయు కోశాల్లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ PO2 మీన్స్ పార్టియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ చూసినట్టయితే బయట చూసినట్టయితే 104 అంటుంటే మన ఆక్సిజన్ మామూలుగా ఎంత అంటే 21% ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ 0.03% అంటుంటారు. ఆ విధంగానే అంటే పార్టియల్ ప్రెషర్ ప్రకారం PO2 అంటే పార్టియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేటువంటిది 104 mmHg అంటే మెర్క్యూరీలోకి మనం చెప్పవచ్చు. మనం నెక్స్ట్ వన్ చూస్తుంటే మామూలు కార్బన్ డైఆక్సైడ్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి పార్టియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ 40 mmHgగా ఉంటుంది. ఆల్వియోలార్ అంటే వాయువు నాళాలు అని అంటే ఊపిరితిత్తుల్లో ఉండేటువంటిది. ఇది ఏమవుతుందంటే ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ బ్లడ్ సర్క్యులర్ అయినటువంటి ప్యాపిల్లరీ వీన్ కనుక చూస్తుంటే ప్యాపిల్లరీ వీన్లోకి ఎంట్రీ అయినప్పుడు అంటే ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనొచ్చు, అంటే ఆక్సిజన్ సహితమైనటువంటి రక్తము అనేటువంటి ప్రవహిస్తుంది, ఇందులోకి కణజాలంలోకి ప్రవహించే అవకాశం ఉంటుంది. అక్కడికి వచ్చేసరికులా అది పార్టియల్ ప్రెషర్ ఆఫ్ ద ఆక్సిజన్ చూసినట్టయితే 95% mmHgగా ఉంటుంది. నెక్స్ట్ పార్టియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 40 mmHgగా
ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ టిష్యూలోకి ఇక్కడ చూసినట్టు డిఫ్యూజన్ మెథడ్ అనొచ్చు. ఆక్సిజన్ టిష్యూలోకి వెళ్ళడం, టిష్యూలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అవుటర్గా రావడం. అంటే ఇక్కడ ప్యాపిల్లరీ వెంట్రిలోకి వీణ నుండి ఆర్టరీలోకి వచ్చేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేటువంటిది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి CO2 కాన్సన్ట్రేషన్ ఇక్కడ చూసినట్టయితే 45గా ఉండడం, O2 అనేటువంటిది 40గా ఉంటే పార్షియల్ ప్రెషర్ అనేటువంటిది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 95 to 40 కావడం ఆక్సిజన్, 40 ఇక్కడ 40 to 45గా కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇక్కడ డిఫ్యూజన్ అనేటువంటిది అనేది జరుగుతుంది. అంటే డిఫ్యూజన్ మెథడ్ అంటే వ్యాపనము ద్వారా జరిగిందని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి ఏమంటారు పల్మోనరీ ఆర్టరీ నుండి ఏమవుతుందంటే మళ్ళీ ఆల్వియోలోకి వెళ్ళేసి ఈ ఆల్వియోలస్ నుండి ఏమవుతుంది మళ్ళీ ఉచ్ఛ్వాస నిశ్వాస అంటేగా నిశ్వాస ద్వారా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా చెప్పవచ్చు. అంటే ఎక్స్పిరేషన్ ద్వారా బయటికి ఎయిర్ అనేది వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే ఇక్కడ చూసినట్టయితే మామూలుగా తెలుగులో ఏమంటారు దీన్ని హృదయంలో ఉన్నటువంటి పుప్పుస సీర ద్వారా మంచి రక్తం కణజాలంలోకి ప్రవేశిస్తుంది. కణజాలంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే పుప్పుస ధమని ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా శుద్ధ రక్తం అశుద్ధ రక్తంగా మారేటప్పుడు అంటే మనం ఏం చెప్పినాం ఫస్టే ఇంకా అంటే మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ కాస్త డీఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారి మళ్ళీ ప్యూరిఫై మళ్ళీ లంగ్స్ ఆల్వియోలోనే ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ రీడింగ్స్ చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత ఉంది స్టార్టింగ్, తర్వాత ఎండ్ పాయింట్ ఎంత అది చూసుకోండి. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ మనం స్లైడ్లో వెళ్ళేటప్పుడు ఇది ఒకటి చూడండి. చాలా MSc కావచ్చు బీడీ బిట్లలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ రెస్పిరేటరీ పిగ్మెంట్ అంటుంటారు. అంటే వర్ణకాలు ఏమిటి అంటే యానిమల్లో అందరికీ ఒకే రకమైనటువంటి రక్తం ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిగ్మెంట్ వేరుగా ఉంటుంది. కలర్లో కూడా కొన్ని రకాలుగా దాదాపుగా రెడ్ ఉంటుంది కానీ కొంచెం తేడా కూడా ఉంటుంది కొన్నిట్లో. ఇది చాలా ఇంపార్టెంట్. హీమోగ్లోబిన్ చూసినట్టయితే అందులో మెటాలిక్ గ్రూప్ వస్తే ఐరన్. అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఇన్ యానిమల్ చూసినట్టయితే ఆల్ వర్టిబ్రేట్ సకశేరుకాల్లోనే ఉంటుంది. సమ్ అన్లీడ్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అన్లీడ అనగానే మనకు ఎర్త్ వామ్ వానపాము గుర్తుపెట్టుకుని అందులో రెడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ ఉన్నా కానీ రెడ్ కలర్లోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో మెటాలిక్ గ్రూప్ వచ్చేసి ఐరన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇది హీమోగ్లోబిన్ అంటారు. నెక్స్ట్ హీమోసైనిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆర్థ్రోపోడా మొలస్కన్స్లో ఉంటుంది. ఇది కాపర్ ఉంటుంది. ఇందులో డిఫరెంట్ ఉంది, బ్లూ కలర్ ఉంటుంది చూడండి. ఆర్థ్రోపోడా మొలస్కన్లో కాపర్ ఉన్నటువంటి హీమోసైనిన్ గుర్తుపెట్టుకోండి. సి ఫర్ కాపర్ గుర్తుపెట్టుకోండి. హీమోగ్లోబిన్ హీమోసైనిన్ సి అని వచ్చింది కదా ఇక్కడ కాపర్ అని గుర్తుపెట్టుకోండి. ఇది మొలస్కన్ ఆర్థ్రోపోడా పురుగు జాతుల్లోనే ఉండే అవకాశం ఉంటుంది. బ్లూ కలర్లో ఉండే అవకాశం ఉంటుంది. అంటే మన బొద్దింకని చంపినప్పుడు కొంచెం బ్లూ కలర్లోనే బ్లడ్ కావచ్చు. లేకపోతే నత్తలను చూసినప్పుడు స్నేల్ చూసినప్పుడు బ్లూ కలర్ కావచ్చు. కలర్ వచ్చి కలర్లెస్గా కనిపించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు డీఆక్సిజనేటెడ్గా ఉన్నప్పుడు, ఆక్సిజనేటెడ్ అప్పుడు బ్లూ కలర్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హీమో ఎరిథ్రిన్ చూసినట్టయితే హీమోగ్లోబిన్ హీమో ఎరిథ్రిన్ చూసినట్టే రెండు కూడా ఐరన్ మెటల్ అని చెప్పవచ్చు. సమ్ అన్లీడ్ అని చెప్పవచ్చు. దీంట్లో రెడ్ ఉంటుంది, ఆక్సిజనేటెడ్ డీఆక్సిజనేటెడ్కి కలర్లెస్గా ఉంటుంది. దీంట్లో ఎగ్జాంపుల్ ఎర్త్ వామ్ చెప్పవచ్చు. ఇది కరెక్ట్గా ఎర్త్ వామ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్త్ వామ్లో ఉన్నటువంటిది అంటే వానపాములో ఉన్నటువంటిది హీమో ఎరిథ్రిన్ అనమాట. అందుకోసం దాన్ని మనం చంపినప్పుడు వచ్చేటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేటువంటి కలర్లెస్గా ఉంటుంది. మామూలుగా దానిలో రెడ్ చూసినట్టయితే రెడ్ కలర్గా అంటే ఆక్సిజనేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసినట్టు చాలా ఇంపార్టెంట్ క్లోరోక్లౌరిన్. ఇది చాలాసార్లు బీడీ బిట్లో అడిగారు. క్లోరోక్లౌరిన్లో చూసినట్టు ఇందులో కూడా సి ఉంది, హీమోసైనిన్ లానే ఇందులో కూడా స్టార్టింగ్లోనే క్లోరోక్లౌరిన్ చూసినట్టయితే ఇందులో కూడా కాపర్ ఉంటుంది. ఇక్కడ హీమో ఉంది, సైనిన్ కాబట్టి మనం బ్లూ అన్నాం. ఇక్కడ క్లోరోక్లౌరిన్ మామూలుగా క్లోరోఫిల్ అంటారు. క్లోరోఫిల్ అనగానే మనకు గ్రీన్ కలర్ గుర్తు రావాలి. ఆ విధంగా బ్లడ్ వచ్చేసి ఆక్సిజనేటెడ్ గ్రీన్ అని చెప్పవచ్చు, డీఆక్సిజనేటెడ్ కూడా గ్రీన్ అని చెప్పవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పట్టిక, ఇది రాసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ మనం చూడండి హీమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. హీమోగ్లోబిన్ మామూలుగా ఇది హీమోగ్లోబిన్ అనేటువంటిది హీమ్ అనేటువంటి 4 ఉంటాయి. హీమ్
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆల్ఫా 2 ఆల్ఫా ఉన్నాయి, ఇక్కడ ఒక ఆల్ఫా ఇక్కడ ఒక ఆల్ఫా, కింది వైపు కూడా 2 బీటాస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ రెడ్ డాట్ ఎల్లో టు రెడ్ డాట్ కనిపిస్తుంది కదా, అవన్నీ కూడా ఏమంటే హీమోగ్లోబిన్ మాలిక్యూల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. 4 హీమోగ్లోబిన్ చూసినట్టే 4 హీమ్ ప్లస్ 1 గ్లోబిన్ ఈజ్ ఈక్వల్ టు హీమోగ్లోబిన్ అని చెప్పొచ్చు. 4 హీమ్లు ఉంటాయి ఈ విధంగా, 1 2 3 వెనక వైపు 4 ఉంటుంది. అంటే 4 హీమ్ అంటే మామూలుగా 4 హీమ్ మాలిక్యూల్ ప్లస్ ఏమవచ్చు అంటే గ్లోబిన్ ఈజ్ ఈక్వల్ టు హీమోగ్లోబిన్ అని చెప్పవచ్చు. చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు, 1 హీమోగ్లోబిన్ మాలిక్యూల్ క్యారీడ్ ద 4 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వై అంటే 2 ఆల్ఫా చైన్స్ 2 బీటా చైన్స్, అదే 2 ఆల్ఫా బీటా చైన్స్ ఆర్ క్యారియడ్ 2 ఆక్సిజన్, 2 బీటా చైన్స్ క్యారియడ్ 2 ఆక్సిజన్, అంటే 2 to 4 గుర్తుపెట్టుకోండి. 1 హీమోగ్లోబిన్ హౌ మెనీ మాలిక్యూల్ ఈస్ క్యారియడ్ ద ఆక్సిజన్ అంటే 4, అంటే ఒక హీమోగ్లోబిన్ అనేటువంటి 4 ఆక్సిజన్లను మోస్తుంది. ఎందుకంటే 2 ఆల్ఫా చైన్లు 2 బీటా చైన్లు ఉన్నాయి, అందులో ఏమున్నాయి ఐరన్ ఉన్నాయి, కాబట్టి ప్రతి ఐరన్ ఒక్కొక్క ఆక్సిజన్ పట్టి ఉంటుందని చూడవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసినట్టయితే మనం బోర్ ఎఫెక్ట్ చూద్దాం. ఇది ఎప్పుడు జరుగుతుంది బోర్ ఎఫెక్ట్ అంటే, చూడండి, ఇంక్రీజ్డ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ లోవర్ ద pH ఆఫ్ ద బ్లడ్. గుర్తుపెట్టుకోండి, ఇంక్రీజ్డ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ లోవర్ ద pH ఆఫ్ ద బ్లడ్. దిస్ ఎఫెక్ట్ ద అబిలిటీ ఆఫ్ ద హీమోగ్లోబిన్ సబ్ యూనిట్ టు ట్రాన్స్పోర్ట్ టు ఆక్సిజన్ అని చెప్పవచ్చు. ఇందులో కంపల్సరీ బోర్ ఎఫెక్ట్లో ఏముండాలి, కంపల్సరీ ఏ లో pH కాజ్ ద హీమోగ్లోబిన్ టు రిలీజ్ మోర్ ఆక్సిజన్. చూడండి, లో pH తక్కువ pH ఉంటే ఏమవుతుంది, హీమోగ్లోబిన్ రిలీజ్ అనేది ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అవుతుందని చెప్పవచ్చు. ఏ హై pH కనుక ఉంటే హీమోగ్లోబిన్ టు హోల్డ్ ఆన్ టు ద మోర్ ఆక్సిజన్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏ హయ్యర్ pH కాజ్ ద హీమోగ్లోబిన్ టు హోల్డ్ ఆన్ టు మోర్ ఆక్సిజన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూసినట్టయితే లో pH ఉన్నప్పుడు హీమోగ్లోబిన్ టు రిలీజ్ మోర్ ఆక్సిజన్. ఇది గుర్తు పెట్టుకోండి ఈ విధంగా. ఇక్కడ ఒక గ్రాఫ్ ఉంటుంది, ఇక్కడ పార్టికల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పవచ్చు. అంటే అన్నాం కదా PO2 అని చెప్పవచ్చు. ఇది x యాక్సిస్. ఇది y యాక్సిస్లో చూసినట్టయితే సాచురేషన్ ఆఫ్ హీమోగ్లోబిన్ విత్ ఆక్సిజన్. ఇది రీడింగ్ కూడా 0 20 2 టేబుల్ పెట్టుకోండి, 20 40 60 ఈ విధంగా 100 వరకు పెట్టుకోండి. ఇది 0 5 10 15 వరకు పెట్టుకోండి. ఇక్కడ 2 లైన్ పెట్టుకోండి. విత్ CO2 ఇన్ ద బ్లడ్, వితౌట్ CO2 ఇన్ ద బ్లడ్. ఎందుకంటే రెడ్ కలర్ మార్క్ వచ్చిందనుకో ప్యూరిఫైడ్ అని, నాట్ ప్యూరిఫైడ్ ఇది గ్రీన్ కలర్ అని చెప్పవచ్చు. ఇది బోర్ ఎఫెక్ట్. నెక్స్ట్ వన్ చూసినట్టయితే క్లోరైడ్ షిఫ్ట్ అనేది చూద్దాం. లాస్ట్ది క్లోరైడ్ విస్థాపనం అంటుంటే చాలా షార్ట్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ రౌండ్గా ఉన్నటువంటి లోపల ప్రదేశాన్ని ఏమంటే ఆర్బీసీ అంటారు, బయట ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని ప్లాస్మా అనొచ్చు. ప్లాస్మా అవుట్ సైడ్ అండ్ ఇన్నర్ ఈస్ ఆర్బీసీ అని చెప్పవచ్చు. క్లోరైడ్ షిఫ్ట్ ద ఎంట్రీ ఆఫ్ ద క్లోరైడ్ అయాన్ అంటే మామూలుగా ఇక్కడ చూడండి, క్లోరైడ్ అనేటువంటిది ఇక్కడ మీకు బయట కనిపిస్తుంది. ఇది ప్లాస్మాలో ఉన్నటువంటి బయట అవుటర్గా ఉన్నటువంటి క్లోరైడ్ ఇన్నర్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ CO2 మార్క the entry of the chloride ion into red blood cell from the surrounding plasma. Carbon dioxide is carried into the cell from the respiratory tissue అని చెప్పవచ్చు. ఈ విధంగా క్లోరైడ్ విస్థాపనం అంటే ఇక్కడ CO2 నీటితో కలిసి బైకార్బోనేట్గా మారుతుంది, మళ్ళీ H+ మరి CO3గా మారుతుంది. మరి CO3 ఇక్కడ H+ అనేటువంటి ఏర్పడ్డప్పుడు Cl- అనేటువంటి క్లోరైడ్ అనేటువంటిది లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా దీన్ని క్లోరైడ్ షిఫ్ట్ అనవచ్చు. ఇది బ్యాలెన్స్ చేయడానికి తోడ్పడుతుంది అని చెప్పవచ్చు. అంటే దీన్ని క్లోరైడ్ షిఫ్ట్ అనేటువంటిది ఒక